మిత్రులరా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పెన్ షేడ్స్. అండ్ వారం వారం మనం ఐకు మీద ఒక అంశం ఇచ్చుకోవటం, అంశం మీద బెస్ట్ ఐకులుగా సెలెక్ట్ చేసి వాటి మీద అనాలిసిస్ అందజేయడం జరుగుతుంది. బట్ ఎనీహౌ నా ఛానల్లో చిత్తలూరి పెన్ షేడ్స్ని బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరోసారి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. గత వారం మనం ఇచ్చినటువంటి ఐకు అంశం చలివేంద్రం. దీని మీద చాలామంది మిత్రులు స్పందించారు. ముందుగా నాకు నచ్చినటువంటి ఒక మంచి ఐకు, భానుడి మంటలు అనేక చలివేంద్రాలుగా ముక్కలైన చెరువు, కంచి రవికుమార్. మొదటి లైన్లో ఇక్కడ కవి భానుడి మంటలు అంటారు. భానుడి మంటలు అనటం ద్వారా వేసవి యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాడు కవి. దాన్ని ఒక ఫ్రాగ్మెంట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఈ భానుడి మంటల ద్వారా ఒక వాతావరణాన్ని మనకు దృశ్యమానం చేస్తారు కవి. దీన్ని జపాన్ హైకు ప్రక్రియలో కిగో అంటారు. అంటే ఒక ఋతుకాలాన్ని చూపించటం. ఆ పని చేశాడు ఇక్కడ కవి. ఇక రెండవ లైన్లో అనేక చలివేంద్రాలుగా అంటాడు. అనేక చలివేంద్రాలుగా ఏం మారింది, అనేక చలివేంద్రాలు ఎక్కడున్నాయి అనేటువంటి ప్రశ్నలు మన మనసులో ఉదయిస్తాయి. ఇక మూడవ లైన్లో అంటారు ముక్కలైన చెరువు అని. ఇక్కడ ఉందండి అద్భుతమైనటువంటి కవిత్వం. అనేక చలివేంద్రాలుగా ముక్కలైన చెరువు. మళ్ళీ చదువుకుంటాం, భానుడి మంటలు అనేక చలివేంద్రాలుగా ముక్కలైన చెరువు అన్నప్పుడు మనం ఈ దృశ్యాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చెరువు అనేక చలివేంద్రాలుగా ముక్కలైంది. చెరువు అనేక చలివేంద్రాలుగా ముక్కలవ్వడం అంటే మనకు కనిపించేటువంటి ఒక ధ్వన్యాత్మకమైనటువంటి మరో దృశ్యం ఏమిటంటే వేసవి తీవ్రతకి, వేసవి ఎండ తీవ్రతకి మరి చెరువు దాదాపు ఎండిపోయి అక్కడక్కడ చిన్న చిన్న నీటి గుంతలుగా ఏర్పడిపోయింది అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ నాకు ఇంకోటి స్ఫురణకు వచ్చింది. అద్దం లాంటి, అంటే ఎండలో అద్దంలా మెరిసిపోయేటువంటి నిండా నీళ్లున్న చెరువు కాస్త ఆ ఎండ వేడి ఎక్కువైన తర్వాత ఆ చెరువులో ఉన్న నీరంతా ఆవిరైపోతున్న క్రమంలో చిన్న చిన్న నీటి మడుగులుగా మిగిలిపోతుంది. అవి నాకు పగిలిన అద్దం ముక్కలుగా కూడా కనిపించాయి ఇక్కడ. అది చెరువు ముక్కలవటమే కూడా అనిపించింది. మరో దృశ్యకోణం ఏమిటంటే ఇక్కడ మరి చెరువులోని నీళ్లు అక్కడి నుంచి తీసుకురాబడి మనం రోడ్డు మీద, అంటే వీధి మలుపుల్లో కానీ రోడ్ల మీద కానీ మనుషులు నడిచి వెళుతున్నటువంటి దారుల్లో కానీ ఏదో ఒక మూల చూసుకుని ఏర్పాటు చేసినట్టు చలివేంద్రాల్లో ఏర్పరిచిన కుండల్లోకి ఆ చెరువు నీరు చేరిపోయిందా ఏమిటి అనే భావన కూడా కలిగింది. అంటే ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొంతమంది దాతలు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చలివేంద్రాల్లో ఏర్పాటు చేసిన కుండలల్లో చెరువులోంచి తెచ్చినటువంటి నీటిని, తేట చెరువులోంచి తెచ్చినటువంటి మంచి నీటిని పోయటం వల్ల మరి చెరువు ఆ రకంగా చలివేంద్రాలుగా, అంటే చలివేంద్రాలుగా ముక్కలైపోయింది. అంటే చెరువులో నీరంతా వచ్చి డిఫరెంట్ ఏరియాస్లో చలివేంద్రాల్లో నిండిపోయింది అనేటువంటి మరో భావన కూడా నాకు స్ఫురించింది. ఎనీహౌ, మరి మానవుల యొక్క వేసవి దాహాన్ని, బాటసారుల యొక్క వేసవి దాహాన్ని తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లోకి మరి చెరువు వచ్చి చేరింది. తన హృదయాన్ని ముక్కలు చేసుకుంది. అంటే బాటసారుల దాహం కోసం తన త్యాగం చేసింది అనేటువంటి భావన కూడా మనకు కలుగుతుంది. ఈ పోయంలో ముక్కలైన చెరువు అనడం చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. ద లైఫ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ లాస్ట్ లైన్. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైకు పోయిటరీ. ఇట్లా అనేక చలివేంద్రాలుగా చెరువు ముక్కలు కావడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే వేసవి తాపాన్ని తట్టుకోలేక చెరువు చిన్న చిన్న నీటి గుంటలుగా మిగిలిపోయింది. మరి ప్రతి నీటి గుంట కూడా ఒక చలివేంద్రమే కదా, అంతో ఇంతో మన దాహాన్ని తీరుస్తుంది చిన్న నీటి గుంటగా ఉండి అనేటువంటి మరో భావన కూడా ఉంది. సో ఇట్లా ఇట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ఐక్యూ బికాజ్ ఇట్ హ్యాస్ గివెన్ ద స్పేస్ ఫర్ ది బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ రీడర్. అండి ఒక ఐక్యూకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే మనల్ని అనేక కోణాల్లో ఆలోచింపజేయగలగాలి. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హైకు. అది చాలా అద్భుతంగా ఈ హైకులో పండింది. ఎనీహౌ, ఐ రియల్లీ అప్రిషియేట్ కంచి రవికుమార్ గారు ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇక మరొక హైకు, బాటసారితో పాటు ఎండ కూడా వచ్చింది చలివేంద్రంలోకి. పి పున్నారావు గారు. మొదటి లైన్లో బాటసారితో పాటు అంటారు, రెండవ లైన్లో ఎండ కూడా వచ్చింది అంటారు. బాటసారితో పాటు ఎండ కూడా వచ్చిందట. ఇంతకీ ఈ బాటసారి వచ్చాడు, ఎండ వచ్చింది. ఈ బాటసారితో పాటు వచ్చిన ఎండ కూడా ఎక్కడికి వచ్చింది అనే ఒక క్యూరియాసిటీ, ఒక మిస్టిక్ ఎలిమెంట్ మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు కవి. ఇక మూడవ లైన్లో దాన్ని రివీల్ చేస్తూ అంటాడు చలివేంద్రంలోకి అంటాడు.
అంటే చలివేంద్రంలోకి బాటసారితో పాటు ఎండ కూడా వచ్చిందంటాడు. ఈ ఎండ వల్ల మనకు దాహం వేస్తుంది, ఎండ తీవ్రత వల్ల. కానీ అట్లాంటి ఎండే మన దాహానికి కారణమైనటువంటి ఎండ, ఇంత విపరీతమైనటువంటి వేడిగాలులకి మండే ఎండకు కారణమైనటువంటి ఎండ కూడా చలివేంద్రంలోకి వచ్చిందట. అంటే ఎండ కూడా తన ఎండను తనే తట్టుకోలేకపోయింది అనేది కవి సమయం కావచ్చు. అంటే ఎండ అంత తీవ్రంగా ఉంది అని ఎండ తీవ్రతను డెన్సిఫై చేయడానికి బహుశా ఎండ కూడా బాటసారితో పాటే దాహం తీర్చుకోవడానికి చలివేంద్రంలోకి వచ్చింది అనేటువంటి కవి ఊహ ఉందే, అది చాలా గొప్పగా ఉంది ఇక్కడ. అంటే ఎండ తీవ్రతను అంత బ్యూటిఫుల్గా మరి చాలా గాఢంగా చెప్పినటువంటి హైకుగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఎండకే దాహం వేసి చలివేంద్రంలోకి వచ్చింది. అంటే చలివేంద్రం అనేది మరి ఎండలో నడుచుతున్న బాటసారులకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తమ గొంతు తడుపుకోవడానికి. అట్లాంటిది ప్రాకృతిక సంబంధమైనటువంటి ఎండ కూడా ఎవరైతే ఈ ఎండకు కారణమయ్యారో అట్లాంటి ఎండ కూడా మరి చలివేంద్రంలోకి దాహం తీసుకోవడానికి వచ్చిందనడం ద్వారా మరి చలివేంద్రం యొక్క గొప్పతనాన్ని గ్లోరిఫై చేశాడు కవి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హైకు అనమాట. సో ఇట్లాంటిది ఇది మనం జీవితానికి అన్వయించుకున్నప్పుడు కూడా ఎవరైతే అనవసరమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు చేసి సమస్యలు సృష్టిస్తారో వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి బయటపడేటువంటి ఉక్కపోతుల్లోకి నెట్టబడతారో అనేటువంటి భావం కూడా మనం బాటసారితో పాటు ఎండ కూడా చలివేంద్రంలోకి వచ్చిందనేటువంటి ఒక ఇమేజరీలో మనం చూసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హైకు అండి. ఐ రియలీ అప్రిషియేట్ పున్నారావు గారు, కీప్ ఇట్ అప్. ఇక మరోవైపు చలివేంద్రం మనుషులందరినీ ఒకటి చేసింది. నరేష్ చారి గారు రాసినటువంటి హైకు ఇది. మొదటి లైన్లో సింపుల్గా చలివేంద్రం అంటూ మనకు చలివేంద్రాన్ని దృశ్యమానం చేస్తారు కవి. ఇక రెండవ లైన్లో మనుషులందరినీ అంటాడు. మరి మనుషులందరినీ అని చెబుతూ మూడవ లైన్లోకి వచ్చేసరికి ఒకటి చేసింది అంటాడు. అంటే చలివేంద్రం అనేది మనుషులందరినీ ఒకటి చేసింది అనేటువంటి భావనను మళ్ళీ మనం చదువుకునేలా చేస్తాడు కవి. మన మనుషులందరినీ ఒకటి చేయటం ఏమిటి? ఒకటి చేయటం అనడంలో చలివేంద్రం దగ్గరికి అందరూ మనుషులు, అన్ని రకాల మనుషులు వెళ్తారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నిజానికి మానవ సమాజంలో ఇవాళ మనుషుల మధ్య అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు కొనసాగుతున్న ఒక విచిత్రమైనటువంటి సమాజాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. కానీ ప్రకృతికి ఎట్లాంటి భేదాభిప్రాయాలు ఉండవు, ప్రకృతికి ఎలాంటి వివక్ష ఉండదు. మనుషులందరినీ సమానంగానే ప్రేమిస్తుంది. ఆ ప్రకృతిలో భాగమైనటువంటి చలివేంద్రం కూడా మరి మనుషుల్లో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి రుగ్మతలు ఏవైతున్నాయో అట్లాంటివి ఉండవు. ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతి వస్తువు కూడా స్వచ్ఛమైంది అని చెప్పడానికి, అది స్వచ్ఛంగా ఉండి మనుషులందరినీ కూడా స్వచ్ఛంగా ప్రేమిస్తుంది, సమానంగానే ట్రీట్ చేస్తుంది అని కవి చెప్పదలుచుకున్న ధ్వని ఈ కవితలో పలికింది. మరి చలివేంద్రం దగ్గరికి ఎవరైనా దాహం తీర్చుకోవడానికి వస్తారు కదా, నీదే కులమో నీదే మతమో అని చలివేంద్రం అడగదు, నీదే ప్రాంతమో అని ఏ మనిషిని చలివేంద్రం అడగదు. వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క దాహం తీరుస్తుంది. కాబట్టి ఈ రకంగా చలివేంద్రం పేరుతోటి మన మనుషులందరూ ఒక చోటుకు వచ్చి కలిసిపోయారు. కాసేపు వాళ్ళ భిన్నాభిప్రాయాలు, కాసేపు వాళ్ళ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి మనుషులందరూ ఒక చోటికి కలిసి రావటం, ఆ ప్రకృతి ప్రసాదితమైనటువంటి నీటితో దాహం తీర్చుకోవటం అనేటువంటి గొప్ప దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సమ్మిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని కూడా మరి చలివేంద్రం ద్వారా గ్లోరిఫై చేసినటువంటి అద్భుతమైనటువంటి హైకు ఇది. అంటే చూడండి, ప్రకృతి విషయంలో ఆకలి, దాహం, దప్పిక, మరి ప్రకృతి అవసరాల దగ్గర మనుషులందరూ ఏకం కాక తప్పదు. అంటే ఒక్కోసారి మనుషులు తమ యొక్క ఆలోచన విధానాన్ని కోల్పోయి, తమ ఔన్నత్యాన్ని కోల్పోయి, వాళ్ళు భేదాభిప్రాయాలతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నప్పుడు మరి ప్రకృతి వాళ్ళకి కలిసి ఉండమని పాఠాలు చెప్తుంది. ఇట్లా చలివేంద్రాల రూపంలో కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా అని కవి గొప్ప ధ్వన్యాత్మకంగా చెప్పినటువంటి మంచి హైకు అండి ఇది. బ్యూటిఫుల్ నరేష్ చారి గారు, వండర్ఫుల్ హైకు దట్ యూ హ్యావ్ రిటన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు ఇట్ ఈస్. ఇక మరొకటి, గుడిసైతేనేం చలివేంద్రం సరితూగేవారేరి, తిప్పాన హరిరెడ్డి గారు రాసిన హైకు. మొదటి లైన్లోనే గుడిసైతేనేం అంటారు. గుడిసైతే మాత్రం ఏమిటి అనేటువంటి ఒక కాంట్రాస్ట్ మనకు చూపిస్తారు. గుడిసైతేనేమని చెప్పడం ద్వారానే బిల్డింగ్ అయితేనేమో గుడిసైతేనేమో అని, అంటే బిల్డింగ్ గొప్ప అతనాన్ని ఆపాదించి మాట్లాడుకుంటారు జనం రిచ్నెస్కి. బట్ గుడిసె అనేది ఇస్ ద సింబల్ ఆఫ్ పావర్టీ. అయినప్పటికీ కూడా తక్కువగా చూడబడేటువంటి అంశం అయినప్పటికీ కూడా దాంట్లో తక్కువతనాన్ని చూడకూడదు, అది చాలా ఔన్నత్యం కలిగినటువంటి చోటు అని చెబుతూనే రెండవ లైన్లో చలివేంద్రం అంటాడు. గుడిసె అయితేనేమో అది చలివేంద్రంలా ఉంది, అంటే నలుగురి దాహం తీర్చేటువంటి చలివేంద్రంగా
గుడిసెని చెప్పాడు ఇక్కడ కవి. మూడవ లైన్లో సరితూగే వారేరి అంటాడు. అంటే ఇక్కడ నాకు రకరకాలైనటువంటి షేడ్స్, అంటే ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్యూటిఫుల్ స్పేస్ ఫర్ మేకింగ్ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్స్ అండి. గుడిసె అయితే మాత్రం చలివేంద్రంగా ఉందంటే ప్రాకృతికంగా మన గుడిసె అనేది తాటాకులతోటో లేకపోతే రెల్లుగడ్డితోటో నిర్మాణం చేస్తారు. అంటే ప్రకృతిలో లభ్యమైనటువంటి వస్తువు చేత, చెట్ల నుంచి తీయబడినటువంటి వస్తువు చేత గుడిసె నిర్మాణం జరుగుతుంది. దాని ద్వారా గుడిసె చాలా చల్లగా ఉంటుంది. అంటే గుడిసె చల్లగా ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఒక చలివేంద్రంలో ఉంటున్నట్టు ఉంటుంది అని చెప్పడం కవి భావన అయి ఉండవచ్చు. అట్లాగే గుడిసెలో ఉన్నప్పుడు ఆ చల్లదనానికి మనకు దాహం కూడా వేయదు. ఒకవేళ మరి చలివేంద్రం ఎంత చల్లగా కంఫర్ట్గా ఉంటుందో దట్ ఈస్ ఏ కంఫర్ట్ ప్లేస్, అట్లా గుడిసె కూడా హట్ ఈజ్ ఆల్సో ఏ కంఫర్ట్ ప్లేస్ ఫర్ లివింగ్ అని చెప్పడం కూడా ఒక షేడ్గా మనం దీంట్లో తీసుకోవచ్చు. అదే రకంగా వేసవిలో దాహంతో అలమటిస్తూ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, గుడిసె తలుపు తట్టిన వాళ్ళకి గుడిసె సాదరంగా ప్రేమతో ఆహ్వానించి వాళ్ళ దాహం తీరుస్తుంది. గుడిసె అయినా సరే పేదరికంతో ఉన్న గుడిసె ఇస్ సింబల్ ఆఫ్ పావర్టీ అనుకున్నప్పుడు, దాంట్లో పేదవాళ్ళు ఉంటారు అనుకున్నప్పుడు, మరి వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ కూడా, మరి రిచెస్లో వాళ్ళు పేదవాళ్ళు కానీ, సౌకర్యాల్లో పేదవాళ్ళు కావచ్చు కానీ, వాళ్ళు కూడా వాళ్ళకు చాలా పెద్ద మనసు ఉంటుంది. మరి దాహంతో వచ్చి గుడిసె తలుపు తట్టిన వాళ్లకు వాళ్ళు చెంబుడు నీళ్ళు ఇచ్చి దాహం తీరుస్తారు, వాళ్ళని ఒక చలివేంద్రంలో ఆదుకుంటారు. అట్లాంటి విశాల హృదయం, అంటే ఇల్లిరికైనా హృదయం విశాలంగా ఉండాలి అన్నట్టుగా, మరి చిన్న గుడిసె అయినప్పటికీ కూడా అందులో గుడిసెలో నివసించేటువంటి మనుషుల యొక్క హృదయం చాలా విశాలంగా ఉంటుంది, ఇతరులకు సాయం చేసే చక్కని స్వభావం కలిగి ఉంటారు అని పేదవాళ్లను ఎలివేట్ చేస్తూ సాగినటువంటి హైకుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మరి గుడిసె యొక్క చల్లదనాన్ని చలివేంద్రంతో పోల్చడం చాలా అద్భుతంగా ఉంది. మూడవ లైన్లో సరితూగే వారేరి అని చెప్పడం కూడా, అంటే దెర్ ఈజ్ ఏ స్మాల్ హట్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీథింగ్ అని చెప్పడం, నిజానికి ఆ మంచితనానికి, ఆ పేదరికం కల్పించేటువంటి సహాయానికి, చల్లదనానికి, చలివేంద్రం లాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే గొప్ప లక్షణం ఉన్నటువంటి గుడిసెకు ఇంకా మరి ఏది కూడా సరితూగదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ స్మాల్ హట్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ మరి చలివేంద్రంలా కనిపించే గుడిసె అని దాని గొప్పతనాన్ని చెప్పడం చాలా బాగుంది. ఐ రియలీ అప్రిషియేట్ యూ తిప్పానాయుడు రెడ్డి గారు ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు దట్ యూ పెన్ డౌన్ హియర్. ఇక మరో హైకు, కూల్ క్యాన్ల కింద పడి కుండలు మరణించాయి చలివేంద్రం, చిత్తలూరి. కూల్ క్యాన్ల కింద పడి కుండలు మరణించాయంట. కూల్ క్యాన్ల కింద పడి కుండలు మరణించమంటే మరి కూల్ క్యాన్లు కొండల మీద పడటం వల్ల కుండలు పగిలిపోయాయి. ఇక్కడ మరణించడం అంటే పగిలిపోయాయని చెప్పడం, కానీ కవి మరణించాయనటం ద్వారా ఒక మానవ స్వాభావిక లక్షణాన్ని కుండలకు ఆపాదించి చెప్పాడు. ఇంకొకటి, కుండలు మరణించడం అంటే కూడా కుండలు తమ అస్తిత్వాన్ని కోల్పోవటం. కుండలు అస్తిత్వాన్ని కోల్పోవటం అంటే ఒక ప్రాచీన నాగరికత, ఒక హోమ్లీ, ఒక న్యాచురల్ ఫినామినన్ ఏదైతే ఉందో అది డిజపియర్డ్ అని చెప్పడం కవి యొక్క బాధ. అంటే కుండలు ఒక అద్భుతమైనటువంటి ప్రాకృతిక సంబంధమైనటువంటి అంశాలు. కుండలు వాడుకున్నటువంటి సమయంలో మనం ప్రకృతికి చాలా దగ్గరగా మెలుగుతున్నట్టు, కానీ ఆ కుండల స్థానాన్ని మరి కూల్ క్యాన్లు భర్తీ చేశాయి. అంటే కూల్ క్యాన్లు వచ్చిన తర్వాత చలివేంద్రం అనగానే మనకు కుండలు గుర్తొస్తాయి. కానీ ఈ హైకు పుట్టడానికి నా కారణం ఏంటంటే, నేను ఒకనొక సమయంలో ఒక రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఒక చలివేంద్రం ఎదురైంది. ఆ చలివేంద్రంలో చూస్తే నేను అవి షాక్డ్ అండ్ సర్ప్రైజ్. ఎందుకంటే అక్కడ కుండలు ఉండాల్సిన ప్లేస్లో కూల్ క్యాన్లు పెట్టారు. అంటే ఆ వాటర్ కూడా చల్లగానే ఉందనుకోండి, ప్లాస్టిక్ క్యాన్లు పెట్టాడు. వాళ్ళ ఫంక్షన్లు అయినా ఏవైనా మనకు కలర్ఫుల్ ప్లాస్టిక్ క్యాన్స్ కనబడుతున్నాయి. దాంట్లో కూడా కూల్ వాటరే ప్రిజర్వ్ చేస్తారు, అది కూల్గానే ఉంటుంది ఆ వాటర్. అవి చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే అక్కడి నుంచి పుట్టింది నాకు ఈ హైకు. కూల్ క్యాన్ల కింద పడి కుండలు మరణించాయి అని చెప్తాను నేను అక్కడ. అంటే చలివేంద్రం అంటే వాళ్ళ చలివేంద్రంలో కుండల ప్లేస్లో కూల్ క్యాన్లు వచ్చి చేరాయండి. కాబట్టి తద్వారా కుండలు మరణించాయి. అంటే మనం ప్రకృతికి దూరం జరుగుతున్నాం, మనుషులు క్రమక్రమంగా ప్రకృతికి దూరం జరుగుతున్నారు అనేటువంటి ఒక విషాదాన్ని కూడా ఇక్కడ కవి మనకు పట్టి చూపుతున్నాడు. అండ్ ప్రకృతికి ఎప్పుడైతే దూరం జరగడం మొదలవుతుందో మనలో కృత్రిమత్వం ప్రవేశిస్తుంది. అఫ్కోర్స్ ఫెసిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టిఫిషియాలిటీ. కాబట్టి కుండలు సహజ సిద్ధంగా చల్లదనం ఉంటుంది, అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కుండలో నీరు తాగటం. కానీ అట్లాంటిది మనం ప్లాస్టిక్లోంచి మరి ఆ చల్లదనాన్ని కొంత ఆపాదింపజేసుకుని ప్లాస్టిక్లో వాటర్ తాగుతున్న సందర్భం ఒక కృత్రిమత్వానికి మనల్ని దగ్గర చేస్తుంది. మానవుడు ప్రకృతికి దూరం జరుగుతున్నాడు, ఆర్టిఫిషియాలిటీకి దగ్గర జరుగుతున్నాడు, కృత్రిమత్వానికి దగ్గర అవుతున్నాడు అన్నటువంటి భావన. అట్లాగే ముందు నుంచి వస్తున్నటువంటి మన ప్రాకృతికమైనటువంటి న్యాచురల్ కల్చర్ ఏదైతే ఉందో, నేచర్ ఫ్రెండ్లీ అనేటువంటి ఒక వాతావరణం నుంచి మానవుడు దూరం జరుగుతున్నాడు అనేటువంటి ఒక ఫిలసాఫికల్
టోన్ కూడా దీంట్లో చెప్పడం జరిగింది కవి. అందుకే చలివేంద్రంలో మరి కుండల స్థానాన్ని కూల్ క్యాన్లు ఆక్రమించడం, దాన్ని కవి చాలా అద్భుతంగా కూల్ క్యాన్ల కింద పడి కుండలు మరణించాయని చెప్పాడు. అంటే ప్రకృతి యొక్క అస్తిత్వానికి మనిషి దూరం అవుతున్నాడని చెప్పడం చాలా అద్భుతం అనిపించింది. ఐ రియల్లీ అప్రిషియేట్ ద పోయిట్ చిత్తలూరి హూ హ్యాస్ రిటన్ దిస్ బ్యూటిఫుల్ పోయం. మరి నేను విమర్శకుడిగా మరి నాలో ఉన్న కవిని అభినందించడం తప్పలేదు. చాలామంది ఒక సాంప్రదాయం ఉంది. చాలామంది పెద్ద పెద్ద కవులు కూడా ఏదైనా సమీక్షలు రాసినప్పుడు ఆ సంవత్సరంలో వాళ్ళు రాసినటువంటి కవితలు కూడా తీసుకుని వాళ్ళే మనకు పరిచయం చేసిన సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. ఆంగ్ల సాహిత్యంలో కూడా చాలామంది హైకు అనాలిసిస్లో చాలామంది హైకు ఎక్స్పర్ట్స్ అండ్ హైకు పోయిట్స్ ఏదైనా పోటీలు నిర్వహించినప్పుడు కానీ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కానీ ఆ పాఠకులతో పాటు రీడర్స్తో పాటు మిగతా కవులతో పాటు వాళ్ళు రాసిన హైకులతో చర్చిస్తూ విశ్లేషిస్తూ కూడా వాళ్ళు రాసిన హైకును కూడా అనాలిసిస్ చేసుకుంటారు. ఆ సాంప్రదాయంలోంచే నేను రాసిన హైకును కూడా నేను విశ్లేషించుకుంటున్నాను. అంటే అది నా కోసం కాదు, నేను రాసినటువంటి హైకులో ఉన్నటువంటి సార్వత్రిక సత్యం ఏమిటి, ద బ్యూటీ ఆఫ్ పోయిటరీ ఏమిటి, సిమెట్రీ ఏమిటి, అదేం చెప్తుంది, ఫిలసాఫికల్ టోన్ ఏమిటి అనే విషయాలు మిగతా వాళ్ళకి తెలియాలి. కాబట్టి దాన్ని కూడా నేను రాసిన హైకును కూడా నేను విశ్లేషించేటువంటి పని చేస్తున్నాను. అంతే తప్ప దట్స్ నాట్ ఫర్ బోస్టింగ్ మై సెల్ఫ్ అనేది మీరు ఈ పార్టీ గ్రహించే ఉంటారని నేను అనుకుంటున్నాను. But just I wanted to give the clarity. That's why I'm telling you all these things. But anyhow, thank you Andy for enjoying this haiku analysis. మరి ఈ రకంగా నేను చేస్తున్న ఈ haiku analysis చాలా శ్రద్ధగా గమనిస్తూ నన్ను లైక్ చేస్తూ నా ఛానల్ని షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ఎంతో మంది మిత్రులకి మరొకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. దిస్ ఇస్ యువర్ చిత్తలూరి. డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ బికాస్ ఐ వాంట్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.